తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శిలాతోరణం దగ్గర ఓ భక్తుడు డ్రోన్ ను ఎగురవేశాడు. వాస్తవానికి తిరుమల భద్రతా దృష్ట్యా డ్రోన్ కెమెరాలను టీటీడీ నిషేధించింది. అయితే భక్తుడు ఎగురవేసిన డ్రోన్ అలిపిరి టోల్ గేట్ దాటి తిరుమల చేరుకుంది. ఇక ఈ డ్రోన్ శిలాతోరణం ప్రాంతంలో యథేచ్ఛగా ఎగురవేశారు. అయితే డ్రోన్ ఎగురేసిన భద్రతా సిబ్బంది గుర్తించలేదా అంటూ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కొందరు భక్తులు స్థానికులు ఫిర్యాదు చేయడంతో డ్రోన్ ఎగురేసిన భక్తుణ్ణి టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ఎగురేసిన వ్యక్తి విదేశీయుడని అధికారులు చెబుతున్నారు. లేదు రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శిలాతోరణం దగ్గర ఓ భక్తుడు డ్రోన్ ను ఎగురవేశాడు. వాస్తవానికి తిరుమల భద్రతా దృష్ట్యా డ్రోన్ కెమెరాలను టీటీడీ నిషేధించింది. అయితే భక్తుడు ఎగురవేసిన డ్రోన్ అలిపిరి టోల్ గేట్ దాటి తిరుమల చేరుకుంది. ఇక ఈ డ్రోన్ శిలాతోరణం ప్రాంతంలో యథేచ్ఛగా ఎగురవేశారు. అయితే డ్రోన్ ఎగురేసిన భద్రతా సిబ్బంది గుర్తించలేదా అంటూ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కొందరు భక్తులు స్థానికులు ఫిర్యాదు చేయడంతో డ్రోన్ ఎగురేసిన భక్తుణ్ణి టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ఎగురేసిన వ్యక్తి విదేశీయుడని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలకు దేశ నలుమూలలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారు దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో గతంలోనే ఇటువంటి ఏవైతే డ్రోన్ కెమెరాలు కావచ్చు, అలాగే ఈ యొక్క ఏడుకొండలు ఉన్నటువంటి ప్రదేశంలో ఆలయ పైభాగంలో విమానాలు కూడా ప్రయాణం చేయకుండా మాట్లాడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే ఇంతమంది భద్రత ఉన్నప్పటికీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కావచ్చు, పోలీసు బలం కావచ్చు, ఇంతమంది ఉన్నప్పటికీ ఏదో ఒక రూపాయన భక్తులు తమ కెమెరాలు కార్లలో తెచ్చుకున్నటువంటి డ్రోన్ కెమెరాలు కావచ్చు, లేదంటే బైకుల్లో వచ్చేటువంటి యాత్రికులు కావచ్చు, వివిధ రకాలు ఇప్పటికీ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి ఒక భక్తుడు ఈ యొక్క శిలాతోరణం దగ్గర ఆ డ్రోన్ కెమెరాతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చిత్రీకరించుకుని తీసుకెళ్లడానికి చేసినటువంటి ప్రయోగంలో దాన్ని 10 మంది భక్తులు చూసిన తర్వాత
ఇది గమనించినటువంటి విజిలెన్స్ విభాగం వెంటనే అతను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా తిరుమలకు సంబంధించి తిరుమల ఆలయ ప్రాంగణ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా చిన్నపాటి డ్రోన్ వచ్చినా కూడా అదుపులో తీసుకున్నటువంటి తిరుమలలో ఏదైతే వ్యాపారం చేస్తూ షాపులు ఉంటాయో వాళ్ళ దగ్గర కూడా ఈ కెమెరాలు లేకుండా కూడా అమ్మకూడదు అనేటువంటి ఆంక్షలు కూడా పెట్టి ప్రస్తుతానికి అలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పటిష్టాత్మకమైనటువంటి భద్రతలు ఉన్నప్పటికీ నేడు ఇటువంటి కెమెరా తీసుకురావడం అంటే ఒక పక్క భద్రత వైఫల్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నపాటి అయితే పర్వాలేదు, ఆ యొక్క డ్రోన్ కిట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ చెక్ చేసేటువంటి అలిపిరి దగ్గర ఆ డ్రోన్ కెమెరాని చెక్ చేసిన తర్వాత లోపలికి అలో చేయకుండా అక్కడే దాన్ని నియంత్రించేటువంటి చర్యలు అయితే చేపట్టిండాలా. మరి చెకింగ్ లో ప్రాబ్లమో లేదంటే వాళ్ళు చూడనటువంటి తీరులో వదిలేశారు అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి శిలాతోరణం వద్ద ఒక ఎన్ఆర్ఐ భక్తుడు తీసుకొచ్చినట్టు కెమెరా అతనికి పూర్తి విషయాలు అయితే తెలియదు. ఇక్కడ ఆంక్షలు ఉన్నాయని, ఇక్కడ డ్రోన్ కెమెరాలు ఎగరేయకూడదు అనేటువంటి పరిస్థితి తెలియని పరిస్థితులు చేశామని కూడా పోలీసులకు తెలపడం జరిగింది. ప్రస్తుతానికి అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.